భూమిని ఉద్ధరించినటువంటి అవతారం యజ్ఞవరాహావతారం. ఇదే యజ్ఞవరాహావతారం పోతనగారి యందు అపారమైన కృపని వర్షించింది. ఒకసారి కర్ణాటక దేశమునందు ఒక రాజు పోతనగారు ఆంధ్రీకరించినటువంటి భాగవతాన్ని తనకి అంకితమిమ్మని ఎన్నో మార్లు కబురు చేశాడు. నిగ్రహిస్తానని భయపెట్టారు కూడా. అయినా మహానుభావుడు పోతనగారు ఆ భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఒకనాడు పోతనగారు తన పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఇదే రాజు ఆ సమీప ప్రాంతాల్లో వేటాడడానికి వచ్చాడు. ఇక్కడికి దగ్గరలో పోతనగారు ఉన్నారని తెలిసింది. వెళ్లి పోతనగారిని తీసుకురమ్మని కొంత సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం పోతనగారి పర్ణశాల దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద పర్వత సదృశమైనటువంటి ఒక పెద్ద అడవి పంది అక్కడ పడుకునుంది. అది లేచి గుర్రు గుర్రు శబ్దం చేసింది. దాని కోరలు, దాని యొక్క పళ్ళు, దాని నోరు, దాని నాలుక, దాని కాంతి, దాని శరీరం చూసి భయపడిపోయి సైన్యం వెనక్కెళ్ళి మహారాజుకి చెప్పింది, అటువంటి వరాహాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, అది పర్ణశాల ముందు పడుకునుంది అన్నారు. అయితే మిరికెలైనటువంటి వీరుల్ని సైన్యాధిపతిని పంపారు. వారు వెళ్ళి ఆ వరాహమూర్తిని చూసి భయపడి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. స్వయంగా రాజుగారే వచ్చి చూశారు. ఆ వరాహం లేచి గుర్రమనేసరికి ఇంతటి మహారాజు కూడా భయపడి వెన్ను చూపించాడు. తదనంతరం ఒక అడవి పందేమిటి, అంత పెద్ద శరీరంతో ఉండడం ఏమిటి, పోతనగారి పర్ణశాల ముందు కూర్చోవడం ఏమిటి, ఇదేదో చిత్రంగా ఉంది. ఈయన మహాత్ముడు, ఈయన్ని మనం కోరికలు తీరుస్తాం, వరాలిస్తాం, డబ్బిస్తాం, బిరుదులిస్తాం అని మభ్యపెట్టదగిన వ్యక్తి కాడు. మనం వెళ్ళి ఆయన పాదములు స్పృశించి నమస్కరించవలసిన మహాభక్తుడు కనుక వెళ్ళి చూద్దామని మళ్లీ పర్ణశాల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ వరాహం లేదు. వెళ్ళి తలుపు తట్టారు. పోతనగారు బయటకు వచ్చారు. ఎవరు మీరన్నారు. నేను ఫలానా రాజుని, మీ దర్శనానికి వచ్చానన్నారు. రండి లోపలకన్నారు. ఇతపూర్వం మీ పర్ణశాల ముందు ఒక పెద్ద పర్వత సదృశమైనటువంటి ఒక అడవి పంది పడుకుని చూశాం. ఆ అడవి పందిని మీరేమైనా పెంచుతుంటారా, అది ఇక్కడ తిరుగుతూ ఉంటుందా అని అడిగాడు రాజు. అసలు అటువంటి వరాహమూర్తిని నేను చూడలేదు. నేను మీరు చెప్పినటువంటి సమయంలో యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని సంస్కృతంలోంచి తెలుగులోకి ఆంధ్రీకరిస్తున్నారు పర్ణశాలలో. మీరు నన్ను చెనకడం కోసం వచ్చినప్పుడు ఆ ఆదివరాహమూర్తియే నా పర్ణశాల ముందు పడుకుని ఉంటాడని ఆ గిట్టల ముద్రలు చూసి, అది తిరిగిన ముద్రలు చూసి పోతనగారు పొంగిపోయి నమస్కారం చేశారు. అంతటి మహానుభావుడు యజ్ఞవరాహమూర్తి.